హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాషను కాపాడాలి అని పెద్దలందరూ ఒక మీటింగ్ పెట్టి కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వాన్ని కోరారు. మాజీ విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి రమణ గారు కోరడం జరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 85 జీవోను రద్దు చేయండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టారు, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారని వాళ్ళు తీసుకొచ్చే ఆ జీవోను రద్దు చేసేసి ఎంబడే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి తెలుగు భాషను పరిరక్షించండి అని చెప్పేసి కోరడం జరిగింది. ఎస్, మంచిదే. ఎందుకంటే ఒక తెలుగు భాషగా, తెలుగువాడిగా మనం దాన్ని కోరుకుంటాం, అభినందించవలసిందే. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటి అంటే, పేద, బడుగు, మధ్యతరగతి, బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ చదవద్దా? మరి పేదవాడు ఇంగ్లీష్ చదవకపోతే కాన్వెంట్కో లేకపోతే రెసిడెన్షియల్స్కో కాలేజీకో వెళ్ళి చదవాలన్నా? 85 జీవోను రద్దు చేయమన్నప్పుడు అసలు మరీ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎన్వి రమణ గారు కానీ, XYZ రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలా పెద్దవారి కుటుంబాలలో వారి పిల్లలు తెలుగు మీడియం స్కూళ్ళలో చదువుతున్నారా? వారి ఇళ్లలో అంటే ఇప్పటికీ కూడా ఉదయాన్నే లేచి శుభోదయం అని చెప్తున్నారా? చెప్పగలిగే ధైర్యం చేస్తున్నారా? శుభ సాయంత్రం అని చెప్తున్నారా? తెలుగు భాషను మరి ఎందుకు పరిరక్షించలేకపోతున్నారు? ఎన్వి రమణ గారు చెప్పింది మంచిదే, మనం తప్పు పట్టలేం. ఎందుకంటే తెలుగు భాషను కాపాడాలి. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలలో, తమిళనాడులో కోర్టులలో తమిళ్లోనే వాదిస్తారు, మహారాష్ట్రలో కోర్టులలో హిందీలోనే వాదిస్తారు. మరి తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ఎందుకు వాదించడం లేదు? ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నారు? న్యాయస్థానాల్లోనే ఇంగ్లీష్ను మరి వాడొద్దు, లేకపోతే ఇంగ్లీష్ భాషను అక్కడ వాడొద్దు, తెలుగు భాషలోనే మీరు వాదించండి అని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వాలకు కొన్ని జీవోలు చేయను, లేకపోతే న్యాయస్థానాలు కూడా దీనిని ఎందుకు పునరుద్ధరించలేదో అర్థం కాదు, దానికి సమాధానం చెప్పరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎవరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువులు చదవకూడదు, ఇంగ్లీష్ అనేది ప్రస్తుతం సమాజంలో చాలా ముఖ్యం. తెలుగు ముఖ్యమే, ఇంగ్లీష్ ముఖ్యమే. తెలుగు మనల్ని మనం కాపాడుకోవడానికి మన రాష్ట్రంలో ఉపయోగపడితే, మన రాష్ట్రం దాటి బయటికి వెళ్తే, దేశం దాటి బయటికి వెళ్తే, లేకపోతే ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, ఖచ్చితంగా. అందరికీ తెలిసిందే, ఇది నగ్న సత్యం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, నా వీడియో చూసే మిత్రులు కొంతమంది పోస్టులు పెట్టినప్పటికీ నేను దీని మీదనే స్టాండ్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది లేకుంటే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అందువలన ఇంగ్లీష్ మీడియం రద్దు చేయండి అని చెప్పడం ఎంత దుర్మార్గం అంటే నిర్భయంగా చెప్తాం ఈ విషయాన్ని. నిజంగా పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలి, పేద, బడుగు, బలహీన వర్గాలు కూడా ఎదగాలి అంటే తెలుగు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ కూడా అంత ముఖ్యం. దానిని డెవలప్ చేయండి అని చెప్పాలి. కానీ అలా కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని అసలు తీసేయండి పూర్తిగా, ఓన్లీ తెలుగు భాషను పరిరక్షించండి, తెలుగు భాష మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుగు భాషనే ఏర్పాటు చేయండి, తెలుగు భాష స్కూళ్ళల్లోనే చదివే ప్రతివాడు తెలుగు భాషలోనే చదవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని తెలుగులో చదివించాలనుకుంటున్నారో వారిని మనోభావాలు అడిగితే తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా ఈరోజు LKG నర్సరీ నుంచి ఇప్పటికీ కూడా వారు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇంగ్లీష్ లేనిది ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఇప్పుడు పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లేదన్నది మాత్రం వాస్తవం. కానీ మన పెద్దలు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి పిల్లలను తెలుగు మీడియంలో ఎందుకు చదివించలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు తన బిడ్డలను ఎందుకు తెలుగు మీడియం స్కూల్లో చదివించలేకపోయారు? మాజీ జస్టిస్ ఎన్వి రమణ గారు తెలుగు మీడియంలో తన బిడ్డలను ఎందుకు చదివించలేకపోయారు? లోకేష్ గారు తన కొడుకు దేవాంశ్ గారిని తెలుగు మీడియంలో ఎందుకు చదివించలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు తన కొడుకుని ఎందుకు తెలుగు మీడియంలో చదివించలేకపోయారు? రాజకీయ నాయకుల పెద్దలు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన ఇలా అనేక మంది రాజకీయ నాయకుల పిల్లలందరూ ఎంతమంది తెలుగు మీడియంలో చదువుతున్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. తెలుగు మీడియంలో చదివి తెలుగు భాషను పరిరక్షించే వారికి సంతోషం, వాటికి హ్యాట్సప్ చెప్పవలసిందే. అలా కాకుండా ఏదో ఒక దురుద్దేశంతో పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదివితే వాడు ఉన్నత శిఖరాలకు ఎదిగితే అది ఎప్పటికైనా పెను ప్రమాదం అని ఆలోచిస్తూ, లేదంటే ఒక వర్గం వాళ్ళు
ఒక స్కూల్స్ లేకపోతే కొన్ని కాలేజీలో బలపడాలి అంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం తీసేయాలి అనే దురుద్దేశంతో మాట్లాడితే కనుక ఇంతకంటే దుర్మార్గమైన వ్యాఖ్యలు ఉండవనేది చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. పెద్ద పెద్ద వాళ్ళై ఉండి ఉన్నత చదువులో చదివి ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఒక ఇంటిలో ఒక వ్యక్తి ఒక రైతన్న ఉంటే రైతన్న ఎగ్జాంపుల్, రైతన్న తను వ్యవసాయం చేసి తన కొడుకులను ఉన్నత శిఖరాలకి మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ మంచిగా ఎదగాలి అనుకుంటాడు. మరి అలాంటి రైతన్న తన కొడుకు మరి ఆ రైతన్నను చేసి నువ్వు మళ్ళీ వ్యవసాయం చేస్తూ మళ్ళీ ఇక్కడి నుంచే నువ్వు జీవనం సాగించు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగని మరి ఎన్వి రమణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా మీరు కూడా వారి పిల్లలందరినీ తెలుగులో చదివించి వారికి ఉద్యోగాలు కూడా తెలుగులో ఉంచి వారి పిల్లల భవిష్యత్తు వారి వివాహాలు కూడా అన్ని తెలుగు భాషకు సంబంధించిన వారికి చేసి ఉండి ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనుక పిలుపునిచ్చుంటే బాగుండేది. అలా కాకుండా ఒక దురుద్దేశంతో కనుక ఇటువంటి మాటలు చెప్తే పొరపాటే. ఏది ఏమైనప్పటికీ తెలుగు భాషను కాపాడుకోవాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో శుభోదయం అని చెప్పే మిత్రులకు మాత్రం ధన్యవాదాలు చెప్పాలి. అలా కాకుండా ఉదయాన్నే లేచిన ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నాకు తెలిసిన ఒక పెద్ద వ్యక్తి, పెద్ద నాయకుడు ఈ రోజుకు కూడా ఆయన తన కంపెనీలో పనిచేసే వ్యక్తుల దగ్గర నుంచి ఎవరికైనా సరే చేతులెత్తి శుభోదయం అని చెప్తాడు, ఏ స్థాయిలో ఉన్నా సరే. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఏదో మన దురుద్దేశం కోసమో ఒక వర్గం కోసమో కొన్ని స్కూల్స్ కోసమో ఇలాంటి మాటలు మాట్లాడటం ఇంతకంటే దుర్మార్గం లేదు. 85 జీవో రద్దు చేయడం అంట మాత్రం మహాపాపము. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాల్సిందే, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండవలసిందే అనేది మా ఎంపీఆర్ టీవీ అభ్యర్థన. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.